ఫ్రెండ్స్ ఈ 2 ఫ్యాక్టర్స్ గనుక మీరు నెగ్లెక్ట్ చేస్తే ఫేస్‌బుక్ యాడ్ క్రియేట్ చేసేటప్పుడు, మీరు ఎంత మంచి యాడ్ క్రియేట్ చేసినా మీకు దాని రిజల్ట్స్ అనేవి రావు. సో, ఆ 2 ఏంటంటే ఫస్ట్ వచ్చేసి కస్టమర్ పర్సోనా అండ్ సెకండ్ వచ్చేసి ఆఫర్ క్రియేషన్. కస్టమర్ పర్సోనా అంటే మీకు మీ పొటెన్షియల్ కస్టమర్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్నమాట. లెట్స్ సే వాళ్ళ ఏజ్ కానీ, వాళ్ళ లొకేషన్ కానీ అవన్నీ మీకేంటంటే కస్టమర్ పర్సోనాలోకొస్తాయి. సో, మనకి కస్టమర్ పర్సోనా ఐడెంటిఫై చేస్తేనే గన మనం ఆఫర్ క్రియేట్ చేయగలం. మీరు ఆఫర్‌కొచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఫేస్‌బుక్‌లోనే మీరు డైరెక్ట్‌గా సెల్ చేసేద్దామంటే మీకు అక్కడ యూజ్ ఉండదు అండ్ వర్కౌట్ కూడా అవ్వదు. సో, ఏంటంటే మీ టార్గెట్ వచ్చేసి ఆ యూజర్‌కి సంబంధించిన డీటెయిల్స్ తీసుకోవడం కదా మన టార్గెట్ లీడ్ జనరేషన్ అంటే. సో, ఆ లీడ్ జనరేషన్ ఆ యూజర్ డీటెయిల్స్ కోసం ఒక 20% ఆఫ్ అని లేకపోతే ఫ్రీ కన్సల్టేషన్ అని ఇలాంటివి యూజ్ చేస్తే మీకు లీడ్ అనేది వస్తుంది. ఆ తర్వాత మీరు దాన్ని ఫాలో అప్ చేసుకొని మీ ఆఫర్ అనేది పిచ్ చేసుకుంటే యూజ్ ఉంటుంది. మీకు ఇంకా డీటెయిల్‌గా దీని గురించి కావాలనుకుంటే నేను వీడియో చేశాను ఫుల్ వీడియో. ఆ వీడియో అనేది రిలేటెడ్ సెక్షన్‌లో ఉంచుతాను. ఒకసారి చెక్ చేయండి.